హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ బ్లాగర్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మన ఛానల్లో శాంసంగ్ సంబంధించినది S23 అల్ట్రా 12GB ర్యామ్ 256GB గ్రీన్ కలర్ వేరియంట్ అన్బాక్సింగ్ వీడియో. ఇది యాక్చువల్లీ ఇది అన్బాక్సింగ్ ఆల్రెడీ చేసినాము. ఎక్కడ చేసినామంటే మనం ఎక్కడైతే కొన్నామో అక్కడే ఈ మొబైల్ని అన్బాక్సింగ్ చేసినాము. అది నెక్స్ట్ నేను చెప్తాను అనమాట. ఇప్పుడు ఇంటర్ఫేస్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి శాంసంగ్ S23 అల్ట్రా మొబైల్. ఇది 2 years బిఫోర్ 2023 ఫిబ్రవరి 1వ తేదీన రిలీజ్ అయింది. అప్పుడు రిలీజ్ అయిన మొబైల్ దాదాపు 1,30,000 దాకా ఉంది అది ప్రైస్ అనేది. కానీ ఇప్పుడు నేను చాలా తక్కువ లెక్కలో బడ్జెట్లో కొన్నాను అనమాట. ఇది ఇప్పటికి కూడా రైట్ నౌ 2025 జనవరి 10న కూడా ఆన్లైన్లో వచ్చేసి మన ఇండియాలో 75,000 76,000 బిట్వీన్ ఉందన్నమాట. 1-2,000 డిఫరెన్స్లో. కానీ నేను దానికంటే తక్కువగా ఇది 12GB ర్యామ్ 256GB గ్రీన్ కలర్ వేరియంట్ మొబైల్ అనేది నేను కొన్నాను అనమాట కువైట్లో. ఇది మనకు కువైట్లో 198 KD పడింది. అంటే మన ఇండియన్ ప్రైస్లో వచ్చేసి ఇది నియర్లీ 56,000 పడింది అనమాట. అంటే ఇప్పటికీ ఇండియాలో 75-76 ఉంది, కానీ ఇది 56,000కి కొన్నాను అనమాట ఎగ్జాక్ట్లీగా. సో మనకు ఇంకా 20,000 ప్లస్ అయిందనమాట. అండ్ ఆల్రెడీ 2 years ఓల్డ్ మొబైల్ కదా, ఇప్పుడు కొని ఏం ప్రయోజనం అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. కానీ ఇది నేను కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 2 years బిఫోర్ ఇది 1 lakh అబోవ్ ఉండేది కదా, కానీ ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 56,000 కొన్నాను. ప్లస్ 2 years వేస్ట్ అయింది అనుకుంటాను, కానీ ఇంకా మిగతా 3 years మనం యూజ్ చేసుకోవచ్చు ఈ మొబైల్ అనేది. యాక్చువల్లీ దీనికి 5 years వరకు మనకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి, సెక్యూరిటీ ప్యాచెస్ వస్తాయి. సో మనము 5 yearsలో -2 years చేసినా కానీ 3 years. కానీ అమ్మేటోళ్ళు షోరూమ్ వాళ్ళు ఏం చెప్పినారంటే మీరు మొబైల్లో సిమ్ కార్డ్ అయితే ఎప్పుడైతే వేసి అప్డేట్ చేస్తారో అప్పటి నుంచి 5 years అన్నారు. కానీ అది ఇంపార్టెంట్ తీసుకోకపోయినా కానీ మనకు ఇది ఇంకా ఆరామ్గా 2028 వరకు మనం యూజ్ చేయొచ్చు అనమాట. అంటే 3 years ఇంకా మనం మొబైల్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఈ మొబైల్కి మనము ఇంకా వేరియంట్స్ మొబైల్స్ ఉన్నాయి, 80,000లో 85,000లో 90,000లో ఉన్నాయి. కానీ నేను ఈ మొబైల్ తీసుకోవడానికి గల మెయిన్ కారణం ఏంటంటే మనము ఈ మొబైల్ కొన్నప్పుడు దీనిలో S23 అల్ట్రాలో AI ఫీచర్స్ అనేటివి లేవు. 1 UI మీద రన్ అవుతుంది, 6.1 మీద రన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు దీంట్లో మనము అంటే అన్ని ఫీచర్స్ కాదు, కొన్ని ఫీచర్స్ మనము AI ఫీచర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా. అండ్ అంతేకాకుండా మనందరికీ తెలిసిందే ఇది 200 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, 10 మెగాపిక్సెల్ టెలిలెన్స్ కెమెరా వస్తుంది, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది, అండ్ ఫ్లాష్ వస్తుంది. సో కెమెరా వైజ్గా పర్ఫెక్ట్ సెల్. అండ్ అంతేకాకుండా ఇది 6.8 inches ఫుల్ HD డిస్ప్లే వస్తుంది. HDR10+ వీడియోస్ కూడా మనము వాచ్ చేయొచ్చు. అండ్ సౌండ్ పరంగా కూడా మంచి ఫుల్ డాల్బీ అట్మాస్ఫియర్ సౌండ్ ఉంది కాబట్టి ఫుల్ సరౌండింగ్ సౌండ్స్ కూడా బాగుంటుంది. అండ్ Type-C పోర్ట్ వస్తుంది. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ పైన ఒకటి కింద ఒకటి వస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా మనము దీంట్లో S Pen కూడా ఉంటుంది. చూడండి, ఈ S Pen కూడా ఉంటుంది. ఇది కూడా మొబైల్కు ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్లో ఉంటుంది అనమాట. ఇది మెటాలిక్ గ్రీన్ కలర్ అనమాట. ఇది మొబైల్ ఇది సేమ్ అంతే. అండ్ ఈ S Pen ద్వారా మనము చాలా రకాల ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు. మీకు ఇక్కడ కానొస్తుంది కదా ఈ విధంగా. ఈ S Pen ఎక్కువ మంది యూజ్ చేసేటోళ్ళకు దీనిలో ఉన్న ఫీచర్స్ తెలుస్తాయి. ఎందుకంటే మనము ఏమైనా డ్రా చేసినా కానీ క్యాల్కులేట్ చేయాలన్నా కానీ ఈ S Pen అనేది యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనం ఇక్కడ S Penకి వచ్చే బటన్స్ ఉంది కదా, ఇదే మనము కెమెరా క్యాప్చర్ చేయడానికి, మోడ్స్ చేంజ్ అవ్వడానికి, అంటే కెమెరా నుంచి వీడియో నుంచి విధంగా యూజ్ చేస్తారు. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి S Pen గురించి. దీని గురించి పూర్తి వీడియోలు చాలా ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసినాయి, కావాలంటే మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. అండ్ అంతేకాకుండా AI ఫీచర్స్ అనేటివి కూడా ఉన్నాయి కదా. AI ఫీచర్స్లో మనకు 13 లాంగ్వేజెస్ ఫ్రీగా వాళ్ళు ఆల్రెడీ ఇన్బుల్ట్ చేసి ఉంటారు లోపలే. అంటే మనము 13 లాంగ్వేజ్ వీడియోస్ మనం ఎవరితోనో మాట్లాడినా కానీ మనం సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్లో మనకు వినిపిస్తుంది, మనం మాట్లాడిన లాంగ్వేజ్ వాళ్ళ లాంగ్వేజ్ వినిపిస్తుంది. సో ఆ విధంగా 13 లాంగ్వేజెస్ ఉన్నాయి ఫ్రీగా. ప్రస్తుతానికైతే ఇప్పుడు హిందీ మాత్రమే ఉంది. హిందీ, ఇంగ్లీష్ అట్టాటి, జర్మన్, ఫ్రెంచ్ అనేసి మనకు తెలుగు లాంగ్వేజ్ ఇంకా దీంట్లో రాలేదు. చూడాలా మళ్ళీ నెక్స్ట్ అప్డేట్స్లలో ఏమైనా తెలుగు కూడా యాడ్ చేస్తారని చెప్పేసి. అండ్ అంతేకాకుండా మనము
ఏఐ ఫీచర్స్ ద్వారా మనము ఉన్న ఇమేజెస్ని నార్మల్ చేయొచ్చు అండ్ స్లో మోషన్ వీడియోస్ని ఫాస్ట్ మోషన్ చేయొచ్చు అండ్ అంతేకాకుండా అన్వాంటెడ్ ఏరియాని తీసేయచ్చు, అన్వాంటెడ్ ఏరియాని యాడ్ చేయొచ్చు. ఈ విధంగా ఇంకా చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. ఏఐ అనేది ఒక ఆల్మోస్ట్ ఒక ఫుల్ లెంత్ వీడియో తయారు చేయొచ్చు దానిలో ఉన్న ఫీచర్స్ గురించి చెప్పాలంటే. సో ఇది అన్బాక్సింగ్ వీడియో కాబట్టి జస్ట్ రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. అండ్ అంతేకాకుండా మనకు ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. సో నార్మల్ యూజర్స్కి అయితే ఆరామ్గా 1.5 day అబోవ్ వస్తుంది. హెవీ యూజర్స్ అంటే ఎక్కువ కాల్స్ మాట్లాడుతుంటారు, సోషల్ మీడియా యూజ్ చేస్తుంటారు అన్న వాళ్ళకు కూడా 1 day ఆరామ్గా వస్తుంది అనమాట 5000 mAh బ్యాటరీ కాబట్టి. అండ్ అంతేకాకుండా దీనిలో 6.8 inches డిస్ప్లే వస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 14తో వస్తుంది అనమాట. ఆండ్రాయిడ్ వర్షన్ 14 మీద రన్ అవుతుంది. అండ్ మనకు One UI వర్షన్ 6.1 మీద వస్తుంది కాబట్టి మొబైల్ కూడా చాలా ఫాస్ట్ వస్తుంది. అండ్ నాకు S23 అల్ట్రాలో వచ్చేసి స్నాప్డ్రాగన్ Gen 2 ప్రాసెసర్ వస్తుంది. S24 అల్ట్రాలో స్నాప్డ్రాగన్ Gen 3 వస్తుంది. ఇప్పుడు మనము షోరూంలో చేసిన అన్బాక్సింగ్ వీడియో చూద్దాం ఫ్రెండ్స్. దాని లోపల ఏమేమి కంటెంట్ వస్తుందని చెప్పేసి చూపిస్తాను, చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అల్గానియం షోరూంలో కొన్నాను అనమాట. సో మొబైల్ అయితే ఇది బాక్స్ ఈ విధంగా ఉంటుంది, ప్యాకేజ్ అంతా. నేను S24 అల్ట్రాలో కూడా చూపించాను, సేమ్ ప్యాకేజెస్ వస్తుంది. ఇది బిల్ వచ్చేసి మనకు 470 KD మైనస్ 219 KD తీసేసినారనమాట. మిగతాది మనము 180 KD కట్టినాం అనమాట. సో ఇప్పుడు ఇది మొబైల్ అక్కడే అన్బాక్సింగ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఈ మొబైల్ ఒక మా ఫ్రెండ్ చూడాలని చెప్పేసి అతను చెప్తే అతని కోసం అని చెప్పేసి అన్బాక్సింగ్ చేయించాను అనమాట. సో అది అతను ఎవరైతే మనకు సేల్స్ మ్యాన్ అమ్మినారో అతని చేతనే అన్బాక్సింగ్ చేయించాను. ఇది వచ్చేసి చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా కానొస్తుంది. 12GB ర్యామ్, 256GB, మేడ్ ఇన్ వియత్నాం మొబైల్. ఇది గ్రీన్ కలరు అండ్ S23 అల్ట్రా అనేది బాక్స్. ఇప్పుడు అతనికి ఇచ్చినాను, అతను అన్బాక్సింగ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు ఏమేమి ఉండేదని చెప్పేసి. అంటే నాకు తెలుసు ఇది, కానీ అతను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను అందు గురించి చెప్పినాను, ఇక్కడ నుంచి సీల్ బ్రేక్ చేయండి ఒకే పక్క నుంచి అని చెప్పేసి. అతను వచ్చేసి నాకే బ్రేక్ చేయని చెప్తే నేను చేసేసాను అనమాట. ఇప్పుడు ఇదంతా నా ఫ్రెండ్ ఒక అతను హెల్ప్ చేస్తున్నాడు చేయడానికి, నేను వీడియో తీస్తున్నాను. దీని లోపల చూస్తే మీకు IMEI నెంబర్స్, స్టిక్కర్స్ వస్తాయి అండ్ మొబైల్ వస్తుంది టాప్లోనే. సో మొబైల్ చూస్తే ఈ విధంగా ఉంటుంది, గ్రీన్ కలరు, కోట్ కెమెరాతో వస్తుంది అనమాట. ఒక ఫ్లాష్ లైట్ ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఎడ్జ్ డిస్ప్లే వస్తుంది. ఈ స్టిక్కర్ రిమూవ్ చేసినా ఇప్పుడు. అండ్ దీనిలో వచ్చేసి సైడ్లో పవర్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్స్ ఉంటాయి. పైన నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది అండ్ కింద ఒక నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, స్పీకరు, S Pen అండ్ Type-C ఛార్జింగ్ పోర్ట్ అండ్ మైక్ సిమ్ కార్డ్ ట్రే ఉంటుంది అనమాట. అండ్ ఇదంతా షోరూమ్ ఎగ్జైట్ అల్గానియం షోరూమ్ ఇది. సో అతను ఇప్పుడు ఆన్ చేసినారు మొబైల్. ఆన్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది అనమాట మొబైల్ అనేది. అతను బూట్ చేయాలా, సెటప్ చేసి అంటే లేదు నేను చేసుకుంటాను చెప్పినాను. సో డిస్ప్లే మీకు చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎడ్జెస్లలో ఎంత స్మూత్నెస్ ఉందని చెప్పేసి. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మటుకు S24 అల్ట్రా అండ్ S23 అల్ట్రా లుక్ వైజ్గా, డిజైన్ వైజ్గా సేమ్ ఉంటుంది అనమాట. ఫ్రంట్లో డిస్ప్లేనే మెయిన్గా చేంజెస్ ఉంటాయి ఎక్కువ. అండ్ అంతేకాకుండా బ్యాటరీ కూడా సేమ్ ఉంటుంది. దీంట్లో S23 అల్ట్రాలో 5000 mAh బ్యాటరీ ఉంటుంది, S24 అల్ట్రాలో కూడా సేమ్ బ్యాటరీ ఉంటుంది. అండ్ డిస్ప్లే మనకు నిట్స్ అనేటివి పెంచినారు S24 అల్ట్రాలో S23 అల్ట్రా కంటే. అండ్ దీంట్లో వచ్చేసి ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ One UI 6.1 మీద రన్ అవుతుంది కాబట్టి AI ఫీచర్స్ కూడా వచ్చినాయి అని చెప్పి అతను చెప్తున్నారు. అప్డేట్ చేస్తే మనకు తెలుస్తుంది అప్డేట్ వచ్చినాయా లేదా అని AI ఫీచర్స్. అండ్ డిస్ప్లే కూడా చాలా పెద్దగా ఉంటుంది అనమాట. 6.8 inches ఫుల్ HD డిస్ప్లే. ఇది HDR+ కంటెంట్స్ని కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. గ్రీన్ కలర్ మొబైల్ తీసుకున్నాము. ఇది మొబైల్ ఎందుకంటే నా దగ్గర మెటాలిక్ బ్లాక్ కలర్ S24 అల్ట్రా ఉంది కాబట్టి సేమ్ కలర్ వద్దు అని చెప్పేసి గ్రీన్ కలర్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి సేమ్ S24 అల్ట్రా ప్యాకింగ్ ఏ విధంగా ఉందో సేమ్ అలాగే ఉంది అనమాట. ఇది కూడా చూడండి, లోపల ఇది ఒక బాక్స్ మాదిరి వచ్చిందో దాంట్లో సేమ్ S24 అల్ట్రాలో ఏమేమైతే వచ్చినాయో సేమ్ అదే. యూజర్ మాన్యువల్ గైడ్ ఉంది అండ్ 25 wattsకు సంబంధించిన Type-C to Type-C కేబుల్ ఉందన్నమాట.
ఇది కూడా మేడ్ ఇన్ వియత్నమే ఉంది. దీని మీద స్టిక్కర్ కూడా ఉందన్నమాట, లెటర్స్ మేడ్ ఇన్ వియత్నాం కేబుల్ అని చెప్పేసి. అండ్ బాక్స్ కూడా మేడ్ ఇన్ వియత్కు సంబంధించిందే. అండ్ అడాప్టర్ లేదు. అడాప్టర్ మనం సపరేట్గా కొనుక్కోవాలంటే అతను 13 దినాలు అన్నారు షోరూంలో. సో ఇక్కడ మా దాదాపు 13 దినాలంటే 2700 అవుతుంది. అంత పెట్టి ఎందుకు కొనాలని చెప్పేసి బయట షాప్లో కొందామని చెప్పేసి మనం జస్ట్ బాక్స్ అండ్ కేబుల్ తీసుకొని వచ్చేసినాం అనమాట. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనము సామ్సంగ్ S23 అల్ట్రా అన్బాక్సింగ్ అండ్ ఇంటర్ఫేస్ రివ్యూ వీడియో అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.